డివిజన్ అనేది గుమ్మూరు దాదాపు 27 ఎకరాలు అటేపా గుట్ట కొన్ని దేవాలయాలు ఈ పాలవంచి తాలూకాలు ఉన్నాయి. మిగతా భద్రాచలం రాముడు లేకపోతే సీతాదేవి ఎటు వస్తారో లేకపోతే రాముడు ఆ లెక్క ప్రకారం రాముని సీతను వేరు చేస్తారు. వాళ్ళ భయం వాళ్ళ బాధ వాళ్ళకి ఒక విషయం క్లారిటీ ఉండాలి వాళ్ళకి. భద్రాచలం సీమాంధ్ర పద్ధతుల్లోకి వెళ్ళినా రాముడిని దర్శనం చేసుకునే అవకాశం నీలమేఘ రాముడిని దర్శించడానికి ఆపుతారా? ఆపలేరు కదా. నల్గొండ జిల్లాని ఏం చేస్తారు? వీళ్ళు దుర్మార్గంగా ఆక్రమించుకుందాం చూస్తారని ఏమో అపోలో. హైదరాబాద్ అయిపోయింది, భద్రాచలం అయిపోయింది, ఇప్పుడు నల్గొండ కబ్జా పెడదామనే ఆలోచన తెలియని మునగాల లింగగిరి పర్ణాల గురించి మాట్లాడి మీకు అన్ని తెలుసు. నేననేది ఎట్లా మోసం చేయాలో తెలుసు, ఎట్లా ఆకుపై చేయాలో తెలుసు. జనాల్ని మాట్లాడిన ముగ్గురు 1:3 ఏంటండి? ఇంకొకరు తీసుకురండి. ఎక్కడ చూసినా ముగ్గురు ఒకసారి ఒకటి సిస్టమ్ 1956 నాడు ముందు ఏ ప్రాంతాలను ఆ ప్రాంతాలు వెళ్తాయని కేసీఆర్ గారు చూసి అందరూ కూడా మొత్తుకుని చెప్తా ఉన్నారు. ఒకటి అది కరెక్టా కదా పాయింట్, దానికి ఒప్పుకుంటారు. ఏం దేంట్లో ఉన్నాయా దానికి దురుద్దేశాలు ఉంటే దీనికి కూడా దురుద్దేశాలు ఉంటాయి. ఒకదానికి హైదరాబాద్ ఎందుకు తీసుకుపోతా ఇదో దురుద్దేశం ఉంటుంది. అలా ఉద్దేశం కాదు, స్ట్రైట్ గా సిద్ధాంతం మీద. అప్పుడు భద్రాచల ప్రాంతం మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఆలయం ఆలయం వరకు మాత్రము తెలంగాణ ప్రాంతంలోనే. నేను ఆలయం కాకుండా 27 ఎకరాలు, అది కూడా నేను రికార్డ్స్ లో అక్కడ స్థానిక రికార్డు తీసుకుని చెప్పాను. యాక్చువల్ ఫస్ట్ టైం మొన్న నేను బయట చెప్తా ఉన్నాను. 27 ఎకరాలు ఏదైతుందో గుమ్మూరు పంచాయతీ పైకి వచ్చిందని పాలవంచి తాలూకులో, అది కూడా పూర్తి ఆలయం కాదు. 27 ఎకరాలు ఇటు సైడ్ చూడండి. 1953 అక్టోబర్ వరకు వరంగల్ కలెక్టరేట్ ఉంది, తర్వాత ఖమ్మం జిల్లా కలెక్టరేట్. ఇప్పుడు ఆ గుట్ట మీద ఉన్న ఆలయం కూడా వరంగల్ అధికారులు నేను మళ్ళీ ఒకసారి వెరిఫై చేయమన్నాను. నేను గప్పుకుని తెలియకుండా నేను మాట్లాడాను స్టాటిస్టిక్స్ అలా అనుకున్నా కానీ ఆ రికార్డ్స్ నీలమేఘ శ్రావణుడు తెలంగాణకి చెందితే ఏం అభ్యంతరం లేదండి. దాంట్లో ఏముంది? అబ్సల్యూట్లీ ఎలాంటి ఇబ్బంది లేదు. కాదండి, ఇవాళ తిరుపతి చిత్తూరులో ఉంది, మీరు దర్శించుకోరా అండి? ఏ ప్రాంతం వాళ్ళైనా తిరుపతి అక్కడే ఉంది, ఆ సీమాంతంలో వెళ్ళకుండా ఉంటామా? ఈవేళ ఇక్కడ ఉంటే అక్కడి నుంచి వస్తారా? ఇక్కడ ఉంటే అక్కడ దానికి పెద్ద సమస్య ఉంది. ఆ రోజు త్రిలింగం అనుకున్నాం, సమస్య లేదు. రాయలసీమ, కాళేశ్వరం తెలంగాణ, ద్రాక్షారామం ఆంధ్ర, అప్పుడు త్రిలింగం అనుకున్నాం. త్రిలింగం ఇప్పుడు దానికి సమస్య లేదండి. భద్రాచలాన్ని ఇంట్లో పొలిటికల్ ఐడియా టెంపుల్ కాదు. భద్రాచలం 1950 తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం మాత్రమే. మీరు ఈ ప్రాంతం అని మీరేదో తెలిసేట్టుగా మాట్లాడతారు. అసహ్యంగా ప్రతి విషయాన్ని మాట్లాడతారు. నీటి పారుదల గురించి అంతగా మాట్లాడతారు. అది కాదయ్యా శ్రీనివాస్ గారు, మీ మీద కోపం వస్తుంది కానీ నీటి పారుదల అంటే నువ్వే మాట్లాడతావు, సంస్కృతి అంటే నువ్వే మాట్లాడతావు, చరిత్ర అంటే నువ్వే మాట్లాడతావు. అంటే మిగిలిన వాడికి ఎవరికి ఏమి తెలియదండి. మేము దీని మీద ఇది ఒక్కొక్కటి 5,000 పేజీలతో ఒక శాస్త్రం ప్రకారం సంస్థలు ఏరుంటే పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. నేను స్టడీ చేసి రాత్రి దీని మీద మిగిలిన ఎవడు లేదు, అందరు వేరే. రాత్రి 24 గంటలు కోస్తా రాయలసీమ విషయాల్లో 12 సంవత్సరాల నుంచి ఆఫీస్ నడిపేది, దాని మీద నడిపేది ఒక్కనే. నువ్వు ఒక్కడే నడుపుతున్నావు. ఇక్కడ విషయం మీరు అడిగిన ప్రశ్న ఏమిటి? భద్రాచలం కలుపుకోవటం అనే దాంట్లో ఇది కేవలం పోలవరం మీరేమడిగారు? నన్ను అడిగారు. అడిగాను అన్నది నేను చెప్తాను. కారణాలు ఏంటి? భద్రాచలాన్ని మేమే కావాలని అడుకోవాలని గట్టిగా పట్టుబట్టం అనుకున్న కారణాలు ఏంటి? దాని అనుకున్న రాజకీయ కారణాలు ఉన్నాయా, లేదంటే పోలవరం ప్రాజెక్టు కోసం? నా ఉద్దేశం అయితే పోలవరమేనండి. పోలవరం ఇంకా వేరే ఉద్దేశం ఏమైనా ఉంటే చెప్పండి. ఒకటండి, తెలంగాణలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు, 17 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా గుర్తించాలని ప్రతి తెలంగాణవాది వాళ్ళు కోరుకుంటున్నాడు. భద్రాచలాన్ని కలుపుకొని వేరుగా లేదు. గతంలో ఏది ఎట్లున్నా ఇదంతా ఇప్పుడు తెలంగాణ ప్రాంతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మేము తెలంగాణ అనే ఒక ప్రాంతంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే భద్రాచలాన్ని అడగ వెనుక 4-5 కారణాలు. ఒకటి పోలవరం, రెండోది భద్రాచలంలో ప్రాంతంలో ఉన్నటువంటి మినరల్స్, అడవి ప్రాంతం, రెండోది పక్క రాష్ట్రాలతో ఉన్నటువంటి సంబంధాలను పెంచుకోవడం కోసం ఉపయోగపడేటటువంటి విధానం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వనరులు అంటే అడవి సంపద కావచ్చు, మినరల్స్ కావచ్చు. మల్లనాయక్ గారు, ఇవన్నీ కూడా విభజన అన్నప్పుడు అనేక రకాల అంశాలు వస్తాయి, దానికి సంబంధించి కమిటీలు కూర్చుంటాయి, కొంత పట్టు విడుపుల అవసరం కూడా ఉంటుంది. మేము ఇది తీసుకుంటాం, మీరు అది తీసుకోండి అనేది దానికి విభజన, దానికి సంబంధించి ఇవి ఉంటాయి. ఒకవేళ దాంట్లో వాళ్ళ ఒక్క విషయంలో గట్టిగా పట్టుబడితే మీరేం చేయాలనుకుంటున్నారు? అంటే దీనికి శాస్త్రీయంగా కేంద్ర ప్రభుత్వ కమిటీలే నిర్ణయిస్తాయి. మనం ఎవరెంత మాట్లాడుకున్నా, ఎంత చర్చ చేసినా
చేసినటువంటి ఆ విభజన క్రమంలో కేంద్ర వాళ్ళని కూడా influence చేస్తారు, చేసేవాళ్ళు. కమిటీ వేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో వేసేటటువంటి కమిటీలు భద్రాచలం అనేటటువంటి నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ ప్రాంతంలో భాగంగానే నిర్ణయించబడుతుందనే పూర్తి నమ్మకాన్ని నేను కలిగి ఉన్నాను. నాకు ఏ రకమైనటువంటి డౌట్ లేదు. రాజకీయ కారణాలు కాదు ఇక్కడ, కేవలము భద్రాచల రాముడుకు. రెండోది అక్కడ ఉన్న పోలవరం ప్రాజెక్టు రావడం ద్వారా గిరిజనులు అందరూ కూడా నిరాశ్రయులు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రెండింటినీ కాపాడటం కోసం మాత్రమే దాన్ని మేము గట్టిగా కింద మైన్స్ కూడా ఉన్నాయి ఇంకా. అది చెప్పట్లేదు ఇంకా. సర్ హైమండ్ రాఫ్ అని కింద మైన్స్ లేవా? అద్భుతమైన ఆదివాసీల గురించి, గిరిజనుల గురించి నిజాం సంస్థానంలో ఆయన జీవితాన్ని త్యాగం చేసి, నిజాం సంస్థానం కాదు చాలా దేవుడి కింద కొలుసుకునే ఆయన రాశాడు. ఆయన దాంట్లో డీటెయిల్స్ కూడా ఇస్తాను. తెలంగాణ ప్రాంతంలో ఉన్న కోయిలు కానీ ఏళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఆ బ్రిటిష్ ప్రస్థానంలో ఉన్న భద్రాచలం డివిజన్ అద్భుతంగా ఉందని గ్రంథాలు ఇక్కడ నిజాం ఆర్చీవ్లో కానీ ఇక్కడ రాసి ఉన్నాయి. ఒక్క పుస్తకం కాదు, 4-5 పుస్తకాలు రాసి ఉన్నాయి. ఆ ప్రాంతంలో గిరిజనులు ఉన్నతంగా జీవించేవారు. ఆ ఆధారాలతో సహా పుస్తకాలు నేను ప్రింట్ చేశాను. హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం ప్రింట్ చేయించిన పుస్తకాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం అటావా యూనివర్సిటీలో ఉన్న రాసిన థీసిస్లు కూడా ఉన్నాయి. ఒకటి. రెండోది, అందుకని ఎవరిని దోపిడీ చేయడానికి తీసుకున్నారనేది కేంద్ర ప్రభుత్వం తెలుస్తుంది. దాంట్లో నా మొదటి ప్రాతిపదిక అంటే అక్కడ గిరిజనులు ఏదైతే ఉన్నారో హోమో కమిటీ కానీ వాళ్ళ గిరిజనులు కానీ చూసుకోవాల్సింది. కేంద్ర ప్రభుత్వ కమిటీలు వచ్చి భద్రాచలం ఖచ్చితంగా తెలంగాణ, భద్రాచలం ఖచ్చితంగా తెలంగాణలో, నల్గొండ ఖచ్చితంగా ఆంధ్రాలోకి వెళ్ళాలని చెప్తే మనం దాని మీద అప్పుడు చూద్దామండి. నల్లగొండ సంగతి చేస్తారు. భద్రాచలం గుర్తుకు నల్లగొండకి సంబంధం మన కేసీఆర్ చెప్పాలి. ఇంకా మాట్లాడితే కేసీఆర్ కూడా తీసుకొస్తాం. భద్రాచలం తెచ్చావా కేసీఆర్? భద్రాచలం అలవాటు ఏంటి? సబ్జెక్ట్ ఏదైనా కానీ కేసీఆర్, టిఆర్ఎస్ ఇట్లాంటి మీరు మాట్లాడండి. హేమండ్ డార్ఫ్ ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం తిరుగుబాటు తర్వాత అక్కడ స్టడీ చేయడం కోసం నిజాం పిలిపించాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు గిరిజనులు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున 12 గ్రామాలకు స్వతంత్ర గ్రామాలుగా కొమరం భీం ఎందుకు డిక్లేర్ చేసుకున్నారు, ఆయన కోసం చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ గిరిజన జీవితాలని స్టడీ చేయడం కోసం పిలిపిస్తే ఒక డీటెయిల్గా స్టడీ చేశారు. గోండు తెగకు సంబంధించినటువంటి అద్భుతమైన స్టడీ చేశాడు ఆయన, ఇంకా వేరే స్టడీ చేయలేదు. ఎందుకంటే శ్రీనివాస్ గారు దయచేసి ఇది డీటెయిల్స్ సహా పబ్లిష్ నిజాం దాంట్లో సహా నిజామే పబ్లిష్ చేయించాడు శ్రీనివాస్ గారు. మీరు మళ్ళీ అదే అంటున్నారు, మీకు తెలిసి తెలవక అన్ని విషయాలు కలగా పొలగం కలిపి మాట్లాడి దయచేసి మిస్గైడ్ చేయకండి అందరినీ. మీరు అన్నారు కదా రేపు ఆంటోనీ కమిటీకి ఈయన అన్నారు కాబట్టి ఆ రోజు రిపోర్ట్ అధికారికంగా మీకు రిలీజ్ చేస్తాం, తీసుకురండి. ఆదివాసి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, మీకు తెలియకుంటే తెలిసినట్టు ఇవాళ 60 సంవత్సరాలుగా ఇక్కడ ఆదివాసీ జీవితాలను విధ్వంసం చేసింది మీ ఆంధ్ర రాజకీయ నాయకులు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో. మా సంస్కృతి పోయింది, మా భాష పోయింది, గోదావరి చుట్టూ లక్షల ఎకరాల మా భూములు పోయినాయి, బికాస్ ఆఫ్ మీ వల్ల పోయినాయి. కాబట్టి హేమండ్ డార్ఫ్ ఏడికి వచ్చి స్టడీ చేసి ఏ విషయాలు చూసిండు క్లారిటీ లేకుండా శ్రీనివాస్ గారు ఏదో తెలిసినట్టు మాట్లాడారు. బాధ అనిపిస్తుంది. మీరు నేను ఒక బ్రాహ్మణిగా కాకుండా, ఒక తెలంగాణవాదిగా కాకుండా ఒక ఆల్ట్రా చెప్తున్నాను. 56 ఏళ్లుగా లక్షల క్యూసెక్లు నిండా సముద్రం కలిసిపోతున్నాయి. అదే కాకుండా పోయిన సంవత్సరం కర్నూలు మునిగిపోతుంటే రాత్రి 12 నేను అన్నం తినలేదు, నేను ఏడ్చుకుని కూర్చున్నా. ఎందుకంటే ఒకసారేమో మంచిగా వర్షాలు పడుతున్నాయి, ఒకసారి వానలు పడక లక్షల ఎకరాలు మునిగిపోతున్నా. తెల్లారితే వాడు కర్నూలు ఉంటుందా పోతుందో తెలియదు, తెల్లారితే కోస్తా ప్రాణులు ఎంతమంది చచ్చిపోతుందో తెలియదు. ఇప్పుడు సరే ప్రాంతాలు విడిపోయినప్పటికి కూడా మానవీయ కోణం ఆలోచిస్తే ఆ నీళ్ళు సముద్రంలో పోకుండా ఇంజనీర్ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చొని అందరికీ నీళ్ళు ఇచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ లేకుంటే ఏదో ఒక విధానాలు బాగా అనేక విధానాలు ఉన్నాయి కదా, ఎట్నో అట్లా ఆ నీళ్ళు అంతా అందరికీ పంచే ప్రయత్నం చేసి కొట్టుకు తెచ్చే అవకాశం ఉండదు కదా. ఓకే, దాన్ని మీరు చెప్పండి చివరిగా దీనికి సొల్యూషన్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది? వారి ఆవేదన అర్థమైపోయింది, ప్రజల ఆవేదన కూడా అదే. మీరు అనవసరంగా కొట్లాడుకోకుండా భద్రాచలం ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా, శ్రీరాముడు ఇక్కడ ఉన్నా, కొలిచేవాడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు, ఇక్కడి వాడు అక్కడికి వెళ్తాడు. దాని గురించి రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లాగూ కూర్చుంటుంది. మనం అవసరంగా వాదనలు అనవసరం, పుస్తకాలు ఇస్తే లవ్ పుస్తకాలు పోసుకొని రానక్కర్లేదు, వారికి చెప్తే చాలు. ఇందులో వీరికేం తెలియదని నేను అన్ను. శ్రీనివాస్ గారికి వారికి ఆల్ ఇన్ ఆల్ మొత్తం ప్రతి విషయం ఆయనకు తెలుసు. అందుకని నేను ఆయనతో కూడా నేను డిస్కస్ చేయను. నేనేంటంటే నీళ్ల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. నీళ్ల గురించి పోలవరం టర్మినల్ రిజర్వాయర్ అండి పులిచింతల్లాగా.
ఎవరు కూడా రిజర్వాయర్ వద్దనేటువంటి మూర్ఖుడు ఉండడు. కానీ మేమన్నదైనా ఎవరైనా ఏంటంటే ఇప్పుడు మారుతున్న నేపథ్యం లోపల ఉన్న అంత పెద్ద కట్టడం కనుక 2 లక్షల మంది గిరిజనులు నిర్వాసితులను చేసి ఆ తర్వాత ఇప్పుడు 1.5 ఎకరాలు అంటున్నారు. అది ఎంత నిజమో ఎంతో 2 లక్షల ఎకరాలు ఏదో 1.5 ఎకరాలు దాన్ని ఇంత పోయి తర్వాత మీరు చెప్తున్నటువంటి సంస్కృతి గిరిజన సంస్కృతి దాంట్లో 2,93 ఎకరాలు సార్. అయితే దాని బదులు చేయడం ఏంటంటే ఒక పెద్ద డ్యామ్ కాకుండా చిన్న చిన్న డ్యాములు ఎట్లయితే ఇందిరాగాంధీ గారు గుజరాత్ లో హెరాన్ రిజర్వాయర్ బదులు చిన్న చిన్న డ్యాముల ప్రత్యామ్నాయం చేస్తే బాగుంటుంది. కానీ 100% నేను మీకు చెప్తున్నాను, ఇది మాది అరణ్య రోధనే. ఈ ప్రభుత్వం అనేది ఏమవుతుందంటే వాళ్లకు అక్కడ ఆధిపత్యం లోపల భద్రాచలం అటున్నా ఇటున్నా మాకు అభ్యంతరం ఏం లేదు. అది పెద్ద ప్రాబ్లమే కాదు. అది ఎక్కడ ఉన్న సమయమించిపోతాం. బ్రీఫ్ గా చెప్తున్నాయండి. నర్మదా రిజర్వాయర్ లో కూడా ఇందిరాగాంధీ తర్వాతే గిరిజనులు ముంపైన నర్మదా రిజర్వాయర్ కట్టారు. అంటే బాధ నేనండి ఆదిమ గిరిజనులు మా మొత్తం కొనసాగిన దాంట్లో అక్కడ ఆదిమవాసి అక్కడ కోయలు కొండలు ధరలో అక్కడ వేలాది సంవత్సరాలుగా నివసిస్తున్న ఆ ఆదిమ జాతి మీద పూర్తి మేము వెళ్ళొచ్చామండి. ఖచ్చితంగా మొదటి ప్రాతిపదిక వాళ్ళని హైయర్ కాంటూర్లో సంస్కృతిని పరిరక్షించా మొదట కంప్లీట్ చేసిన తర్వాత పోలవరం చేయాలని అడుగుతున్నాం. ఒకటి. రెండోది, ఇది 1950 మళ్ళీ చెప్తే కన్ఫ్యూజ్ చేయదండి. 1956 నాటి ముందు ఏ తెలంగాణ 9 జిల్లాలు ఆ రోజు ఉండేవో దాని ప్రకారం అడుగుతున్నారో అదే అడుగుతున్నప్పుడు మిగతా ప్రాంతాలు రావు. రేపు పొద్దున కృష్ణా జిల్లా నడకొచ్చు, లేకపోతే ఇంకో జిల్లా అనొచ్చు, నల్గొండ జిల్లా అనొచ్చు. ఇది సహేతుకం కాదు. ఒక స్టాండ్ ఒక దాని మీద ఉండాలి. ఖచ్చితంగా మీ ఇంటికి వస్తే ఏమిస్తాం, మా ఇంటికి వస్తే ఏం చేస్తాం అని సిద్ధాంతం కాదు. ఒక స్టాండ్ మీద ఉండాలి. ఇది పోలవరం అడుగుతున్నారా, ఇంకోది అడుగుతున్నారా, సీలేరు లోయర్ సీలేరు 440 మెగావాట్లు అడుగుతున్నారా, ఇది ఒకటి. దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి మేము స్టడీ చేసినాయి. అందువల్ల 1, 2 కాదు ఇష్యూ ఆ రోజు. అందుకని 100%. ఓకే, మీరు అనేది గతంలో ఏదైతే ఉందో దాన్ని వివాదాస్పదం చేస్తే నాకు భయాందోళన. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కోస్తా రాయలసీమలో పిల్లలు అమాయకులు చనిపోతా ఉన్నారు. 100,000 మంది 400,000 మంది చనిపోయారు. ఒక మెసేజ్ ఇవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ ఇంటర్వ్యూ ఇన్ దిస్ మ్యాటర్ అర్జెంట్లీ. అండ్ ఎవరు ఇప్పటికీ ఆల్రెడీ తెలంగాణ పౌరులు చచ్చిపోయినా మళ్ళీ అక్కడ లాడీ సార్ జరిగి హింస జరిగి అంత కాకుండా 500 మంది పిల్లలు చనిపోయారు. అది 500 మంది పిల్లల ధన్యవాదాలు విద్యాసాగర్ గారు, శ్రీధరాచార్య గారు, అలాగే బల్లయ్య నాయక్ గారు, శ్రీనివాస్ గారు. ఇదే వాళ్ళ డిస్కషన్. మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఐ న్యూస్.